జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయనకి ఉన్న ఏకైక ఎజెండా ఏంటంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసత్యాలతో కూడినటువంటి విమర్శలు చేయటం. ఎంత విచిత్రమైన విషయం అంటే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు, ఎప్పుడు అబద్ధాలు చెప్తారు. కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒక్కటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు. ఈ రోజు కూడా అన్ని పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం నిండిపోయింది. ఒక స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోయింది. మన కొత్తగా ఇవాళ్లే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు. అదేంటంటే సూపర్ 6, సూపర్ హిట్. సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని. నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఒక్కటి వరుసనే తీసుకుందాం. తల్లికి వందనం అమలు చేశారా మీరు? గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా? 1 సంవత్సరం ఎగ్గొట్టారుగా. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు. ఆయన 9/7/2024 ఒక జీవో ఇచ్చాడు తల్లికి వందనం మీద. ఇదిగో జీవో. ఇప్పుడది 9/7/2024 సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా. అమలు చేశాడా? దానిలో ఏమని ఇచ్చాడు? తల్లికి 15,000 రూపాయలే అని ఇచ్చాడు. ఈ జీవోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరం ఎగ్గొట్టేశాడు. ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే. ఇష్యూ అయితే చేశాడు, ఇంప్లిమెంట్ చేయలే. దీన్ని ఏమంటారే? మోసం అనరా చంద్రబాబు నాయుడు గారు? సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమంటున్నా. దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు, ఇదేమి ద్రోహం, ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశావు, జీవో ఇష్యూ చేశావు. ఈ సంవత్సరం ఇస్తున్నావు. ఎంతమందికి ఇస్తున్నావో తెలియదు, లెక్క లేదు, జామా లేదు. కొంతమందికి 8,000 పడుతున్నాయంట, కొంతమందికి 12,000 పడుతున్నాయంట, కొంతవేళ 6,000 పడుతున్నాయంట. 1 సంవత్సరం మొత్తమే కొట్టేశావు. ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను